కృష్ణా జిల్లా గుడివాడ రాజబాపయ్య చౌక్ వద్ద ఉధృత తలెత్తింది. సై పేరుతో ఉదయం టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి టీడీపీ జనసేన నాయకులు వెళ్లారు. టీడీపీ శ్రేణులు రావడంతో అక్కడి నుంచి మున్సిపల్ సిబ్బంది వెళ్లిపోయారు. మున్సిపల్ ఆఫీసుకు బయలుదేరిన టీడీపీ జనసేన నాయకులకు గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో డీఎస్పీ శ్రీకాంత్ అడ్డుకున్నారు. డీఎస్పీ, టీడీపీ, జనసేన నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పదివేల మంది పోజేస్తారు. 10,000 మంది రోడ్డు మీద ఒక చోట 4 కంటే ఎక్కువ మంది గుంపు కూడా ఉండరాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దయచేసి ఎవరు గుంపు కూడా ఉండరాదు. 10,000 మందిని పోజేస్తారు. 10,000 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం, ఈ సైకో జగన్ రెడ్డి అక్కడి నుంచి వచ్చిన స్క్రిప్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం సిద్ధమని చెప్పి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పార్టీల మధ్య గొడవలు సృష్టించే విధంగా సిద్ధమని చెప్పి ఒక పోస్టర్ని వాళ్ళ అధికారికంగా వాళ్ళ పార్టీ ద్వారా రిలీజ్ చేసి ఈ రోజున ప్రజలందరూ ముందు పెట్టారు. పెడితే దానికి మేమందరం కూడా సంసిద్ధులమై సై అన్నాం. ఈ రోజున అది చూసి తట్టుకోలేక ఈ గుడివాడ ఎమ్మెల్యే నాని కానీ సైకో జగన్ రెడ్డి కానీ ఏదైతే కట్టిన బ్యానర్లు తీయడానికి ఈ రోజున ఏదైతే మున్సిపల్ అధికారుల్ని, పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ఈ రోజున ఇక్కడ తీయడానికి ప్రయత్నం చేశారు. మేము ఒకటే చెబుతున్నాం, ఇటువంటి ఊకదంపుళ్ళకి బెదిరింపులకి బెదిరే ఎవరూ లేరు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, నికార్సైన తెలుగుదేశం పార్టీ, అలాగే చిత్తశుద్ధి కలిగిన జనసేన పార్టీ నాయకులందరం కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఇక్కడ గుడివాడ మొత్తం సిద్ధం అంటూ వైసీపీ పోస్టులు, ఎన్నికలకు సిద్ధం అనుకుంటూ వైసీపీ పోస్టులు మొత్తం వేసింది. దానికి మేము సై అంటూ సై రెడీ, మేము కూడా రెడీ, మేము కూడా సై అంటూ మేము కూడా పోస్టర్ వేస్తే ఆ పోస్టర్ని తీపిస్తానికి వస్తారండి. పిచ్చా వీళ్ళకి, ఈ పోలీస్ వాళ్ళకి ఏమని టౌన్ సిఐ వచ్చి ఇక్కడ దగ్గరున్న పోస్టర్ తీపిస్తాడా? ఆయనకేం పనండి? లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే మొత్తం అన్నీ తెప్పించండి. మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఊరికో. మొన్న రామారావు గారి విగ్రహాన్ని దండేయడం కూడా మమ్మల్ని అడ్డుకుంటారా? అంతా మీ ఇష్టం ఉందా? ఒకళ్ళు 30 మంది డబ్బును ప్రతివాడు పోస్టర్లు వేసేయగలడు. ఆ పోస్టర్లో లేపిస్తారు కదా అని చెప్పేసి మేము సై అని పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జరుగుతున్నారు. సాంబశివరావు, ఫ్లెక్సీల రగడు ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఇదే కంటిన్యూ అవుతోంది. అధికార పక్షం పెడితే వాళ్ళు తొలగించరు, ప్రతిపక్షాలు పెడితే దేనికి తొలగిస్తున్నారంటూ వీళ్ళు ఆరోపణలు చేయడం. సో అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, టీడీపీ నాయకులు ఇంకేమంటున్నారు?
సతీష్ మనం చూస్తా ఉన్నా ఏదైతే ఫ్లెక్సీలు గొడవ అనేది ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మొదటైనప్పటి నుంచి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ బర్త్డే విషయంలో స్టార్ట్ అయినటువంటి ఫ్లెక్సీల విషయం, ఫ్లెక్సీలు పెడితే పర్యావరణానికి దెబ్బతింటుండ్రు. అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంటు తదనంతర కాలంలో అది గాలిలో కలిసిపోయి ప్రస్తుతం అయితే ఫ్లెక్సీలు అయితే యథావిధిగా అన్ని చోట్ల పెడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతి చోట కూడా ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో అటు ప్రతిపక్షాలకి అధికార పక్షానికి కూడా అందులో భాగంగానే నిన్న మనం చూసినట్లయితే నిన్న ఉదయం చూసినట్లయితే విజయవాడ కేంద్రంగా ఫ్లెక్సీలో వార్ నడుస్తూ ఉంది. తదనంతరం నిన్న మధ్యాహ్నం సమయానికి వచ్చేసరికి గుడివాడలో ఏదైతే ఉందో చంద్రబాబు పేరు మీద బొమ్మ వేసి సై అనే ఫుడ్ అయితే టీడీపీ కార్యకర్తలు అక్కడ ఏర్పాటు చేయడం, టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఏదైతే ఉందో మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి వాళ్ళు తీసే ప్రయత్నం అయితే చేయడంతో అక్కడికి పెద్ద ఎత్తున అయితే భారీగా ఏదైతే టీడీపీ జనసేన కార్యకర్తలు అక్కడ చేరుకోవడంతో అక్కడ వెనుగండ్ల రాము కానివ్వండి, రావి వెంకటేశ్వరరావు కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి బోరగడ శ్రీకాంత్ మరియు ఇతర నాయకులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అయితే వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ తదనంతరం వారందరూ కూడా ర్యాలీగా బయలుదేరి కార్యాలయానికి బయలుదేరి అక్కడ కార్యాలయం ఎందుకు తీస్తున్నారని అడగడానికి ప్రయత్నం చేసేందుకు అక్కడికి వెళ్తున్న తరుణంలో వీళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఎవరైతే ఉన్నారో గుడివాడకి సంబంధించి ఆ డిఎస్పీ అడ్డుకుని ఇక్కడ మీరు ఎందుకు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అంటూ కూడా ఆయన చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. దాని తర్వాత పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. దానికి వాళ్ళు నిరసన కార్యక్రమం కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించే విషయంలో మాత్రం పెద్ద యుద్ధమే చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అధికార పక్షానికి ఒక రూలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు ఒక రూల్ అంటూ, అంటే విజయవాడలో జనసేన ఫ్లెక్సీ పెట్టద్దు అంటారు, గుడివాడలో టీడీపీ ఫ్లెక్సీ పెట్టద్దు అంటారు, కృష్ణా జిల్లాలో ఎక్కడ కూడా అధికార ఫ్లెక్సీలు తప్ప ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీలు ఫ్లెక్సీలు పెట్టద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీ జనసేన ఇరువురు కూడా ప్రతి చోట కూడా ఏదైతే పార్టీ వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలు అడ్డుకునేందుకు ప్రయత్నాలు అయితే ఎక్కువగానే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తుందంటూ కూడా పలు ఆరోపణలు అయితే ఈ రెండు పార్టీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అధికారులు కూడా అధికార పార్టీ ఫ్లెక్సీలు మాత్రం ఎక్కడ కూడా తొలగించకుండా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వారి ఫ్లెక్సీలు మాత్రమే తొలగించడం కూడా అధికారులు చేస్తున్నటువంటి తప్పిదంగా కూడా ప్రజలు అయితే చాలా ఇదొక ఎంతైనా పోగడగా వాళ్ళ ప్రజలు కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా విజయవాడ, గుడివాడ, ఇప్పుడు లేటెస్ట్గా మంగళగిరి పార్టీ కార్యాలయం జనసేన పార్టీ, అంటే ఫ్లెక్సీలు, జెండాలు వీటి మధ్యన రాజకీయ రగడ మాత్రం కొనసాగుతూ ఉందని మాత్రం మనం చెప్పాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.